శ్రీ ఆంజనేయం బస్సు కాపాడు. శ్రీ ఆంజనేయం సీతమ్మ తల్లి ప్రాజెక్ట్. ఆంధ్రులకు అన్నపూర్ణ, ద రైస్ బ్యాగ్ ఆఫ్ ఇండియా అని ఒక్కప్పుడు పిలువబడిన ఈ ప్రాంతంలో ఇప్పుడు లక్షలాది మంది జనం వానలు కురవక, పంటలు పండక, కరువుతో విలవిల్లాడుతున్నారు. కేవలం వర్షాధారంతో అప్పుడప్పుడు మాత్రమే పంటలు పండే ఈ ప్రాంతాన్ని ఎప్పుడూ సస్యశ్యామలం చేయడానికే ఈ సీతమ్మ తల్లి ప్రాజెక్ట్. అది దాని చుట్టూ ఉన్న ఈ కొండల మీద పడిన వర్షపు నీరు, పైనుండి చిన్న కాలువల ద్వారా వచ్చే నీరు వృధా కాకుండా ఇక్కడ ఒక డ్యాం కట్టి, ఇక్కడ వాటర్ స్టోర్ చేసి, ఇక్కడున్న ఈ కాలువ ద్వారా పంటలకు అవసరమైనప్పుడల్లా కింది ప్రాంతాలకు నీరందించాలనేదే ఈ ప్రాజెక్ట్ ఉద్దేశం. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే కరువు అనే మాట ఈ ప్రాంతానికి కరువైపోతుంది. గ్రీన్ ఇండియా అంత సస్యశ్యామలమవుతుంది. ఏంటి బ్రహ్మణ గారు, ఏంటి దౌర్జన్యం? నీది కాకుంటే తాడ్సెట్కి ఎదురుడాకమన్నాడంట. వెనకటికి నీలాంటోడు. నీ సొమ్మేం పోయింది? ఈ డ్యామ్ కడతా, ఈ జనానందరికి మేలు చేస్తానని ఇందిరాగాంధీ లెవెల్లో స్పీచ్లు ఇచ్చేసి, గవర్నమెంట్ని మాయసేసేసి, కోట్లకు కోట్లు శాంక్షన్ చేయించేసుకుని నాసిరకం డ్యామ్ కట్టేసి మా పేదోళ్ళందరి కడుపులు కొడతానంటే నేను ఒప్పుకోను. డ్యామ్ కడితే పైనున్న 12 మునిగిపోతాయంటూ ఈ పేదోళ్ళందరికీ నష్టపరిహారంగా కొంత ముష్టి పడేసి, మొత్తం నువ్వు నొక్కేసి నాసిరకం డ్యామ్ కట్టేసి, చివరకు ఆ డ్యామ్లో నీళ్లు చేరిన తర్వాత ఏ రాత్రికో అది పగిలిపోయి కిందనున్న ఊళ్ళన్నీ నీళ్ళలో కొట్టుకుపోయి మా పేదోళ్ళ బతుకులన్నీ మట్టి కొట్టుకుపోతుంటే నేను చూస్తూ ఊరుకోను. ఈ డ్యామ్ ఇక్కడ కట్టడానికి ఈలేదు. బ్రహ్మణ గారు, రౌడిజం చేస్తున్నారు మీరు. ఇది గవర్నమెంట్ చేస్తున్న ప్రాజెక్ట్. ఇలా జనాలను వేసుకొచ్చి ఆపడానికి ప్రయత్నిస్తే పెద్ద పోలీస్ కేసు అవుద్ది. అదే మరి, అలా అంటావనే నా పద్ధతిలో నేను వచ్చాను. ఇదిగో లాయరు, దొరగారికి చూపించు. నమస్కారం. చూడండి ఇంజనీర్ గారు, ఆ డ్యామ్ ఇక్కడ కట్టడం వలన ఆ పైన మునిగిపోతున్న గ్రామాలకి, గ్రామాల్లో నివసించే ప్రజలకి గవర్నమెంట్ వారిచ్చిన నష్టపరిహారంలో అవకతవకలున్నాయని మీ మీద, మీ డ్యామ్ మీద ఆ ఊరి ప్రజలందరూ హైకోర్టులో వేసిన పిటిషన్ వలన తక్షణమే ఎక్కడి పనులు అక్కడ ఆపివేసి ఎంక్వైరీ జరిపించాలని హైకోర్టు వారిచ్చిన స్టే ఆర్డర్. ఇంజనీర్ అన్నయ్య, ఈ డ్యామ్ గురించి నాకు చెప్పకుండా, డ్యామ్ కాంట్రాక్ట్ నాకు ఇవ్వకుండా డ్యామ్ కట్టేసి నువ్వు మంచి పేరు కొట్టేద్దామనుకున్నావా? డ్యామ్ పేరు చెప్పి నువ్వు, నీ పేరు చెప్పి నీ కొడుకు, ఆ కొడుకు కొడుకులు అంతా గొప్పలైపోయి నన్ను తొక్కేద్దామనుకున్నారా? అర్థమైందా ఈ బెమ్మంగాడంటే ఏంటో? నేను బతుకుండగా ఈ డ్యామ్ పని జరగనివ్వను. ఈ డ్యామ్ వద్దు, నువ్వు వద్దు, పదండ్రా. బ్రహ్మన్న, నువ్వు చెబుతున్న ప్రతి ఒక్క మాట అబద్ధమని నీకు తెలుసు, నీ వాళ్ళెక్కడో తెలుసు. నీ ఒక్కడి స్వార్థం వల్ల లక్షలాది మందికి అన్యాయం జరుగుతుంటే నేను చూస్తూ ఊరుకోను. ఈ డ్యామ్ నా కళ, మనందరికీ అన్నం. నేనేంటో, ఈ డ్యామ్ ఏంటో, ఈ ప్రాజెక్ట్ వల్ల ఈ చుట్టుపక్కల ఉన్న ఊళ్ళకి ఎంత ఉపయోగమో ఇక్కడున్న అందరికీ తెలుసు. ఇక నీ స్టే ఆర్డర్. రేపే హైదరాబాద్కి వెళ్ళి సీఎం గారిని కలిసి దీనికి సమాధానం తెస్తాను. ఈ డ్యామ్ ఆపడం నీ వల్ల కాదు కదా, నిన్ను పుట్టించిన బాబు తరం కూడా కాదు. నేను ఈ డ్యామ్ కట్టి తీర్తాను. నేను ఈ డ్యామ్ నిన్ను జైలు పంపించైనా సరే. సరే అన్నయ్యా, నీకేది ఇష్టమో అది చెయ్యి, నాకేది ఇష్టమో అది చేస్తాను. పదండ్రా. శ్రీ ఆంజనేయం బాసు, సీతమ్మ తల్లి ప్రాజెక్ట్ ఇక నీదే బాధ్యత. బాబు
నా బంగారు కొండ. నాన్న శ్రీ ఆంజనేయం అమ్మిచ్చింది. బాసు శ్రీ ఆంజనేయ. చాలాసేపు అయింది వచ్చి. సారీ రా, మన సీతమ్మ తల్లి ప్రాజెక్ట్ దగ్గర టెన్షన్ ఎక్కువైంది. సారీ. కొత్తే ఉందండి, మన పెళ్ళైన దగ్గర నుంచి అలవాటేగా. సారీ చెప్పానుగా. ఊరే నాన్న నా బంగారు కొండ. ట్రైన్ ఎలా ఉండిందిరా? వామ్మో, పేరుకి తగ్గట్టు సీతమ్మ తల్లిలాగా. అమ్మా 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 నాన్న నాన్న అమ్మా ఎక్కడున్నావమ్మా? శ్రీ ఆంజనేయం. ఆగు, ఆ బొమ్మ నాది. నా శ్రీయాంజలి నాకు ఇచ్చేయి. ఆగమంటుంటే ఆగు, నా శ్రీయాంజలి నాకు ఇచ్చేయి. ఆగు. నా బొమ్మ నాకు ఇవ్వకపోతే అమ్మతో చెప్తా. సుగ్రీవమిత్ర ధర్యాంతక వాయుసూను లోకైక వీర పురపాల గదాప్త ప్రాణ ఉద్దిష్ట దేవ శరణాగత రక్షణార్థం దుష్టగ్రహాత్మక శత్రుసంఘ భూరి పురుష్మభువి సర్వభయం సదామి వీరాంజనేయ బాలాప్తవ సుప్రభాతం. అకాల మృత్యురణం సర్వవ్యాధి నివారణం శ్రీరామ పాదోదకం పావనం సోం ఆయుష్మాన్ భవ ఆయుష్మాన్. నాన్న, నువ్వెవరు? నీ పేరేమిటి? బాబు. బాబా? మీ నాన్నెవరు? మీ నాన్న పేరేమిటి చెప్పు. నాన్న పేరు నాన్నే. నాన్న? పోనీ మీ అమ్మ పేరేమిటి చెప్పరా? అమ్మ. అమ్మ? మీ అమ్మ పేరురా? అమ్మ పేరు శ్రీ ఆంజనేయం. శ్రీ ఆంజనేయమా? శ్రీ ఆంజనేయం. రామచంద్ర ప్రభు. దేనికంటే దీనికి ఇంత మల్లగాలాలు పడిపోతారు? ఆడమ్మా నాన్న దొరికే వరకు
రోజు నేను అడిగి కడుపు నిండా ఇడ్లీలు ఎడతాను. సాకలు కూడా మీరు అనుకోపోతానండి, ఈ బుడ్డోడికి ఒక పూట బొవ్వ నేను కూడా ఎడతానండి. ఒక పూట 2 పూటలు ఏంట్రా, ముప్పొద్దుల మా ఇంట్లోనే తినమనండి. నాకు చేతి కింద గుంటడు ఉన్నట్టు ఉంటది, మా సంటి దానికి కూడా ఆడుకోవడానికి తోడు ఉన్నట్టు ఉంటది. కానీ ఈడు ఉండేది ఎక్కడనే? ఎక్కడో ఎందుకు, ఇక్కడే ఈ గుళ్ళోనే ఉంటాడు. నాకు మాత్రం ఎవరున్నారు? ఆ శ్రీరామచంద్రుల వారితో పాటు వీడు కూడా నాకు తోడుగా ఉంటాడు. ఆయన ఏ సంకల్పంతో వీడిని ఇక్కడ పంపించాడో ఏమిటో.